స్థానిక నంద్యాల పట్టణంలోని సాయిబాబా నగర్ భగత్ సింగ్ గ్రంథాలయం నందు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణ పౌరుల సంక్షేమ సంఘం నాయకులు పుల్లా నరసింహుల అధ్యక్షత వహించగా ఈ నెల 22న నంద్యాల పట్టణంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ భారీ సదస్సు జూలై 23 నుంచి 29 వరకు ఇంటింటా ప్రచారం సంతకాల సేకరణ జూలై 30 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు వీధులలో కాలనీలలో సమావేశాలు ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం ముందు భారీ ధర్నా ఉంటుందని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది। ఈ కార్యక్రమంలో పట్టణ పౌరుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ యసురత్నం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, క్రిస్టియన్ జేఏసీ ఉభయ తెలుగు రాష్ట్రాల కన్వీనర్ మన్యం జానయ్య, ముస్లిం జేఏసీ కన్వీనర్ అబులేస్, జమాతే ఇస్లామిక్ హిందూ కన్వీనర్ సమ్మద్, ఐయుఎంఎల్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మౌలానా సలాం, సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసులు, రిపబ్లిక్ ఆన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షుడు మేకల లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింతల మోహన్ రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగశేషులు, వెల్ఫేర్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి అన్సర్, డిజిబుల్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మస్తాన్ వలీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, భగత్ సింగ్ గ్రంథాలయం చైర్మన్ శంకరయ్య, సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి డి లక్ష్మణ్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి రాంబాబు, జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ రామరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొని చర్చించారు। వినియోగదారులపైన మోపిన ఇంధన సర్దుబాటు తదితర విద్యుత్ ఛార్జీల భారాలు రద్దు చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది। గత సంవత్సరం ప్రజలపై వేసిన అదనపు భారాలు 15,526 కోట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది। స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని, బిగించిన మీటర్లను వెంటనే తొలగించాలని తీర్మానించింది। పెంచిన విద్యుత్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ చేసింది। 2024-25 సంవత్సరంలో అదనంగా వసూలు చేసిన 2,787 కోట్లను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది। ఈ డిమాండ్ల సాధన కోసం నంద్యాల పట్టణంలో లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చింది। ఈ స్మార్ట్ మీటర్ల పోరాటం అంటే ప్రజలపైన 1,00,000 కోట్లు వేసేందుకు సిద్ధమైనటువంటి భారాలకు వ్యతిరేకంగా పోరాటం ఇది। ఎందుకంటే దీంట్లో అదాని సారి చెప్పినట్లుగా ఒక 50,000 కోట్లు ఉన్నటువంటి ఆయన ఈరోజు 18 లక్షల కోట్లకు పడగలు ఏ విధంగా ఎత్తినాడు, ఒక రాష్ట్రాన్ని కొనేందుకు 1,750 కోట్ల రూపాయలు ఏ విధంగా లంచం ఇచ్చినాడు, ప్రజలపైన 1,00,000 కోట్ల రూపాయల భారాలు ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నటువంటి వాటిపైన రుద్దడం కోసము దాదాపుగా 100 నెలల పాటు ప్రజలపైన ఏ విధంగా ముక్కుపిండి వసూలు చేయాలి అనేటువంటి దానిపైనటువంటి జరుగుతున్నటువంటి పోరాటం ఇది। ఆ పోరాటానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశము వేదిక అయినందుకు రౌండ్ టేబుల్ సమావేశం నాయకత్వాన్ని వహించినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। అయితే ఈరోజు స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడగడం లేదు। మా మీటర్ పనిచేయడం లేదు, మా మీటర్ పనికి రావడం లేదని చెప్పేసి ప్రజలు ఎవరన్నా అడుగుతున్నారంటే ఎవరు అడగడం లేదు। గతంలో ఈ మీటర్ను పలగొట్టండి, ఈ మీటర్ను విసిరేయండి, ఇది 1,00,000 కోట్ల కుంభకోణము, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి దుర్మార్గము అనేటువంటి ఈ మాట ఎవరు మాట్లాడారు? మనం కూర్చున్నటువంటి ఎవరు మాట్లాడలేదు। కేవలము మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు అయితేనేమి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మరొక అడుగు ముందుకేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే వార్నింగ్ లెవెల్లో ఏ జగన్ నువ్వు ప్రజలను దోచుకుంటున్నావు, 1,00,000 కోట్లు వేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసినటువంటి విర్రవీగినటువంటి నాయకులే ఈ రోజు అధికారంలో ఉన్నారు। అటువంటి వాళ్ళే ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నారంటే కేవలం మోడీ చెప్పిన దానికి తలూపడం తప్ప వేరేది కాదు। కాబట్టి మనము ఏదైతే మోడీని సంతోష పెట్టాలని వీళ్ళు చూస్తున్నారో ప్రజలకు కన్నీళ్లు రాకుండా చూడాలనేటువంటిది, ప్రజలలో కళ్ళల్లో కారం కొట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయాలనేటువంటి రీతిలో ఈ కూటమి పాలన ఉంది। దానికి వ్యతిరేకంగా ఈ పోరాటం చేయాల్సి ఉంది। ఈ పోరాటం ఏదో ఇక్కడ కూర్చొని మనం మాట్లాడుకొని వెళ్ళిపోతే అది పోరాటంగా రూపుదిద్దుకోదు। కాబట్టి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి। ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మీటర్లు పలగొడితే ఏం కాదు, ప్రతి ఒక్కరు ఇంటికాడికి వెళ్ళినప్పుడు స్మార్ట్ మీటర్లు పలగొడితే కేసు పెడితే పెట్టని, ఎవరిపైన ఫస్ట్ కేసు పెట్టాలి? ఎవరైతే మాకు ప్రజలకు భరోసానిచ్చినాడో పగలగొట్టండి, విర్రగొట్టండి అని ఎవరైతే చెప్పినారో లోకేష్, ఆయన పైన ఫస్ట్ కేసు పెట్టండి, తర్వాత మా పైన కేసు పెట్టండి అనేటువంటి రీతిలో ప్రజలు చైతన్యవంతంగా చేయాలి। ఆ బాధ్యత మన ప్రజా సంఘాల పైన ఉంది। అదేవిధంగా మీరు చేసేటువంటి పోరాటాలకు సిపిఎం పార్టీగా మద్దతుగా ఎల్లవేళలా అండగా ఉంటాము। పోరాటము ప్రత్యక్షంగాను
పరోక్షంగాను పాల్గొంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మీరు ఏదైతే కార్యాచరణ ప్రకటిస్తారో ఆ కార్యాచరణలో సిపిఎం పార్టీ కూడా పాలు పంచుకుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలంటూ ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. మరి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలపైన రెండింతలు మూడింతల భారాలు తప్ప ఉపయోగమైనటువంటిది లేదు. ఈ స్మార్ట్ మీటర్లకు సంబంధించి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టం పేరు మీద 2022లో చట్టం చేసింది. రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి విద్యుత్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థలన్నీ కూడా కేంద్ర పరిధిలోకి తీసుకొని వాటన్నిటిని ప్రైవేటీకరణ చేసేసి తమ అనుంగు మిత్రులైనటువంటి అదానికి లాభం చేకూర్చేటువంటి పద్ధతిలో ఇటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ల వెనుక కూడా ఉచిత విద్యుత్ అనేటువంటిది తీసేసేటువంటి పథకం కూడా అందులో భాగంగా ఉంది. ఏదైతే అల్పసంఖ్యాక వాళ్ళకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఇస్తున్నారో వీటన్నిటిని తీసేస్తూ ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటిది ఇంటింటికి బిగించడం ద్వారా మరి బిల్లింగ్లో తేడా, ఎక్కువ కరెంటు వాడేటువంటి సమయంలో పీక్ స్టేజ్లో ఎక్కువ కరెంటు ఎక్కువ బిల్లులు, మామూలుగా వాడేటువంటి సమయంలో మామూలు బిల్లులు వచ్చేటువంటి పద్ధతిలో ఈ స్మార్ట్ మీటర్లలో ఆ రకమైనటువంటి టెక్నాలజీ బిగించడం జరిగింది. ఇప్పటికే మరి ఈ పరిశ్రమలకు కావచ్చు, లేకుంటే విద్యా సంస్థలకు కావచ్చు, లేకుంటే షాపులకు కావచ్చు, చిన్న చిన్న పరిశ్రమలకు కావచ్చు, ఆ రకంగా స్మార్ట్ మీటర్లు బిగించారు. వారికి రెండింతలు మూడింతలు ఆ రకంగా బిల్లులు వస్తున్నాయి. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ వాటిని ఆ రకంగా సరిదిద్దడానికి ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం గత జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ రోజునటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ స్మార్ట్ మీటర్లు గిన మీ ఇంటికి వస్తే వెంటనే దాన్ని పగలగొట్టండి, వ్యతిరేకించండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పినాడు లోకేష్. ఇదే ఇప్పుడున్నటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకం కూడా ఆ రకంగా కోర్టులో దావా వేసినాడు. మరి అటువంటి వాళ్ళు ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లు బిగించమని ఈరోజు చెప్తున్నాడు.